హాయ్ టు ఆల్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నిషాల్ని నా బర్త్డే రోజు అయితే ఫస్ట్ టైం బీచ్ కి తీసుకొని వెళ్ళాము. కోలికి దగ్గరలో ఉన్న కొత్తపట్నం బీచ్ కి అయితే వెళ్ళాము. మా సన్న నిషాల్కి అయితే బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా ఎనర్జీగా ఉంటాడు. బాబుకి అవుట్ సైడ్ వెళ్ళడం స్కూటీ మీద చాలా బాగా ఇష్టం. ఫస్ట్ టైం తీసుకెళ్లడం కదా, భయపడతాడేమో అనుకున్నాను. ఇక మేమైతే బయలుదేరి కొత్తపట్నం ఎంటర్ అయ్యాము. ఇప్పుడే నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టము. ఎన్నిసార్లు వచ్చినా కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది తప్ప బోర్ అనేది కొట్టదు. బీచ్ లో వచ్చే సౌండ్స్ కి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది కదా. ఏ మూడ్ లో వెళ్ళినా గానీ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చిల్ అవుతాము. చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో ఇలా చాలా సార్లు వెళ్ళాను. చాలా మెమొరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ బీచ్ లో. నాకైతే బోటింగ్ చేయాలని చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకసారి అయితే ప్రకాశం బ్యారేజీలో భవానీ ఐలాండ్ వెళ్ళేటప్పుడైతే ఫస్ట్ టైం నేను షిప్ అయితే ఎక్కడం జరిగింది. ఇలా బీచ్ లో అయితే నేను ఎప్పుడు ఎక్కలేదు. ఎక్కాలనుకున్నా చూస్తే మాత్రం భయంగానే ఉంటుంది కదా, ఆ డేర్ అయితే చేయలేనులే. నేనేదో నా బర్త్డే ఎంజాయ్ చేద్దామని మేము వెళ్తే వాళ్ళ డాడీ బాబు ఎంజాయ్ చేయడమే సరిపోయింది. ఇక నేనైతే వాళ్ళకి బాడీ గార్డ్ లో వెళ్ళినట్టు వాళ్ళిద్దరిని చూస్తూ కూర్చున్నాను అనమాట. అక్కడే మా హస్బెండ్ కి అక్కడ తెలిసిన వాళ్ళు కనబడడంతో ఆయన వాళ్ళతో వెళ్ళి ఇక వాటర్ లో మునుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. నేనేమో బాబుని తీసుకొని ఒక దగ్గర కూర్చోబెట్టుకున్నాను. ఇక నేను వెళ్ళి వాటర్ లో మునుగుదామంటే బాబు ఉన్నాడు, కుదరడం లేదు. వాడేమో వాటర్ చూస్తే ఫస్ట్ టైం భయపడుతున్నాడు. ఇక నేను బాబు అయితే ఒక హాఫ్-అన్ అవర్ పాటు అక్కడ ఇసుకలో కూర్చున్నాము. ఇక బాబు అయితే అప్పుడే స్టార్ట్ చేశాడు ఆడుకోవడం చిన్నగా. ఇక భయమే పోయింది, ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఇసుకలో గానీ వాటర్ లో గానీ బాగా ఎంజాయ్ చేశాడు. సరదాగా బీచ్ కి వెళ్ళినందుకు మా ఆయన మా బాబు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే ఏం చేయలేదు, ఏదో 2 రీల్స్ తీసుకున్నాను. ఇక అంతే. ఇక మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాము. మీకు కూడా బీచ్ కి ఫ్యామిలీతో వెళ్ళడం ఇష్టమేనా? నాకైతే ఫ్యామిలీతో వెళ్ళడం చాలా ఇష్టము. ప్రతి ఇయర్ కూడా నా బర్త్డే అప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళే వాళ్ళము. అక్కడికే ఫుడ్ తీసుకెళ్ళి అక్కడే తినేవాళ్ళము. ఇక తర్వాత మంచిగా ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యే వాళ్ళము. సమ్ మెమోరీస్ నెవర్ ఫేడ్. Do like and subscribe for more videos guys. Thank you for watching.